హలో ఫుడీస్, వెల్కమ్ టు వండర్స్ కిచెన్. ఇవాల్టి మన రెసిపీ సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ సలాడ్. ఈ సమ్మర్లో పిల్లల నుండి పెద్దల వరకు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినే ఈ ఫ్రూట్ సలాడ్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఈ ఫ్రూట్ సలాడ్ కోసం ఇలా కస్టర్డ్ పౌడర్ని తీసుకోవాలి. ఈ పౌడర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. మీకు నచ్చిన ఫ్లేవర్లో కూడా ఎంపిక చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాను. మిక్సింగ్ బౌల్లోకి ఒక 3 స్పూన్స్ ఈ పౌడర్ని తీసుకుంటున్నాను. ఆ తర్వాత ఇందులోకి పాలు పోసుకొని ముద్దలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ తీసుకొని అందులోకి చిక్కటి పాలను తీసుకోవాలి. ఈ పాలని సిమ్లో ఉంచి 3-4 మినిట్స్ వరకు బాగా మరగనివ్వండి. అప్పుడే ఈ ఫ్రూట్ సలాడ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత ముందుగా కలిపి పెట్టిన కస్టర్డ్ పౌడర్ని వేసి బాగా కలపెడుతూ ఉండాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. అలాగే ఓ 1/4 కప్పు పంచదారని తీసుకొని బాగా మిక్స్ చేయండి. పంచదార మీ టేస్ట్కి సరిపడా తీసుకోండి. సిమ్లో పెట్టుకొని ఓ 3-4 మినిట్స్ వరకు దీనిని బాగా కలుపుతూనే ఉండండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలోకి రాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారపెట్టుకోండి. ఈలోపు మీకు అవైలబుల్గా ఉన్న ఫ్రూట్స్ని తీసుకొని ఇలా స్మాల్ పీసెస్లా కట్ చేసి పెట్టుకోండి. ఇక్కడ నేను దానిమ్మ, యాపిల్, బనానా, గ్రేప్స్ అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకున్నాను. ఈ మిక్స్ పూర్తిగా చల్లారాక ఈ ఫ్రూట్స్ అన్నిటినీ వేసుకొని ఓసారి కలదిప్పి ఓ 2 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో ఉంచుకోండి. అంతే, ఇలా 10 మినిట్స్లో ఫ్రూట్ సలాడ్ రెడీ చేసుకోవచ్చు. 2 అవర్స్ తర్వాత కూల్గా మన ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయింది. ఈ ఫ్రూట్ సలాడ్ ఇలానే తినేయచ్చు, లేదంటే మీరు దీనిపైన ఐస్ క్రీమ్ వేసుకొనైనా తినేయచ్చు. మీకు నచ్చిందా? అయితే ఖచ్చితంగా మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి కొత్తవారు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.